సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఈ నిర్వాహకం నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా గోవిందా గోవిందా. ఇది చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల కారణంగా దారితీసిన విపరీత పరిణామాలు. ఏడుకొండలవాడి సన్నిధిలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు ఈ స్థాయిలో వివాదం చెలరేగడం. అప్పటి వరకు మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఒక వ్యక్తి ఏకంగా ఆ దేవదేవుడి సమక్షంలోనే ఈ ప్రమాణం చేయడం, ఇలాంటి విపత్కర పరిస్థితి అయితే ఇదే తొలిసారి కావచ్చు. చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలు లేకుండా అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే, ఒకవైపు ఈబోయేమో ఇప్పటివరకు కల్తీ చేసిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని చెప్తూ ఉన్నారు. కల్తీ అయిన నెయ్యిని వెనక్కి పంపించామని చెప్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఘోరం జరిగిపోయింది, జంతు కొవ్వులు కలిపేసిన నెయ్యిని లడ్డూల్లో వాడేశారు, అందరికీ తినిపించేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా అయోధ్య గుడి ప్రారంభోత్సవం సందర్భంగా కూడా 1,00,000 లడ్డూలు పంపించారు, వాళ్ళతో కూడా తినిపించారని దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. దుర్మార్గమైన మాటలను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం దీని గురించి మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించాలి, కనీసం ఒక దర్యాప్తు చేసేందుకైనా సిద్ధపడాలి. అది ఏమీ చేయకుండా ఊరికే పొలిటికల్ డ్రామాలో భాగంగా అవతల పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని పదే పదే కోట్లాది మంది హిందువులకు జంతువుల కొవ్వు కలిపిన లడ్డూలు తినిపించేశారంటూ మాట్లాడారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఇది. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఇంకా వెళ్ళారు చంద్రబాబు నాయుడుకు, ఆయన మీడియాకు, పవన్ కళ్యాణ్కు లేదు తప్పు జరగలేదు అని చెబుతూ ఉన్నా, మీడియా సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అది చెవుకి ఎక్కడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా ఉన్నారు, నిజానిజాలతో పని లేదు, జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి, హిందువులందరినీ రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రంలో మత విభజన తేవాలి, సంక్షేమ పథకాలు పాలన వీటి ఆధారంగా గెలవడం సాధ్యం కాదు అన్న నిర్ధారణకు వచ్చారేమో. కానీ ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక పోలరైజేషన్ పాలిటిక్స్కు తెరలేపారు. ఇందులో భాగంగానే పదే పదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆధారాలు లేకుండానే లడ్డులో కలిపేశారు జంతువులకు అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆ దేవదేవుడి సమక్షంలోనే ప్రమాణం చేశారు, నేను కానీ మా హయాంలో కానీ లడ్డూలో ఎలాంటి కలుషిత పదార్థాలు కలిపినా, కలంకిత పదార్థాలు కలిపినా నా కుటుంబం నాశనం అయిపోవాలని హారతి చేత పట్టుకొని మరి ఆ దేవదేవుడి సమక్షంలోనే, శ్రీ వెంకటేశ్వరుడి సమక్షంలోనే ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం చేసే సమయంలో కూడా పోలీసులు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన స్పష్టంగా చెప్పారు, నేను కానీ నా హయాంలో చిన్న తప్పు చేసి ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధం, నిజంగానే తిరుమల లడ్డూలో కలంకిత పదార్థాలు కలిపి ఉంటే నా కుటుంబం నాశనం అయిపోగాక అని ఆయనే ప్రమాణం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, నారా లోకేష్ మొన్న తిరుపతికి వచ్చి రండి ప్రమాణం చేద్దాం, నేను తిరుపతిలోనే ఉన్నానని మాట్లాడారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, ప్రమాణం చేశారు. ఇప్పుడు నారా లోకేష్ ప్రమాణం చేస్తారా, లేకుంటే చంద్రబాబు నాయుడు వచ్చి ప్రమాణం చేస్తారా? ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు, కానీ ఇది ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి మధ్య సంబంధించిన వ్యవహారం కాదు. కోట్లాది మంది హిందువులని నడి రోడ్డు మీద నిల్చోబెట్టారు, వారి మనోభావాల్ని చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలతో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా వచ్చి చెప్పాలి, నిజంగా వెంకటేశ్వర స్వామి నాతో ఇవన్నీ పలికించారని చెప్పారు కదా, వచ్చి ప్రమాణం చేయాలి. ఇక సిబిఐ
ఆ దర్యాప్తుకి ఎలాగో అంగీకరించడం లేదు. అన్నింటికి మించిన శక్తివంతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి కదా. ఇప్పుడు ఆయన ప్రమాణం చేశారు కాబట్టి చంద్రబాబు వస్తారో, లోకేష్ వస్తారో, లేకుంటే పవన్ కళ్యాణ్ వస్తారో, వారి తరఫు నుంచి కూడా నిజంగా కలిపారు, మేము చూసాము, మాకు ఆధారాలు ఉన్నాయి అని ప్రమాణం చేయాలి. చేస్తారా? మొన్న నారా లోకేష్ సవాల్ విసిరారు, నేను తిరుపతిలోనే ఉన్నాను, రండి చేద్దామని వైవి సుబ్బారెడ్డిని. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేశారు వెంకటేశ్వర స్వామి సమక్షంలో, హారతి పట్టుకొని. మరి ఎవరు అంత ధైర్య సాహసాలు చేయరు నిజంగానే చెప్పాలంటే. ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమో తెలిసి తెలియక చిన్న తప్పులు చేశామేమో అన్న భయం కూడా ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి నేను తప్పు చేసి ఉంటే నాశనం అయిపోవాలని ఆయనే ప్రమాణం చేశారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారా, లేకుంటే మొన్న సవాల్ విసినట్లు నారా లోకేష్ వస్తారా? వచ్చి ప్రమాణం చేయాలి, నిజంగానే లడ్డులో కల్తీ జరిగింది, మాకు ఆధారాలు ఉన్నాయి, ఎందుకే మాట్లాడాం అని దేవదేవుడి మీద ఆయన సమక్షంలో ఆయన మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతారా? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు. అత్యంత బాధ్యతారాహిత్యమైన రాజకీయాలకు తెరలేపారు. చాలా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు, కాస్త హుందాగా ఉంటారు అని చాలామంది అభిమానించారు. మన ఎన్నికల్లో ఆయనకు తిరిగి పట్టం కట్టడానికి కూడా కారణం అదే కాస్త. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ధారణ కాకపోయినా కేవలం ఆ 4 ట్యాంకర్లను వెనక్కి పంపించాం, దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఉంటే అటు వరకు ఓకే. అలా కాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ దర్యాప్తులో కూడా ఏది గుర్తించలేరు అన్నట్టుగా నోటి మాటగా లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపేసి తినిపించేశారు, అయోధ్యకు పంపించేశారు, అక్కడి వారితో కూడా తినిపించేశారు అని ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారంటే ఏమనాలి? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అయితే ప్రమాణం చేశారు. చాలా తీవ్రమైన ప్రమాణం ఇది. ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి సమక్షంలో జరిగి ఉండదు. ఇంకంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో దారి కూడా కనిపించడం లేదు. దర్యాప్తులు, సుప్రీంకోర్టుకు వెళ్ళడాలు, ఈ ప్రాసెస్ నడవడానికి, దర్యాప్తుకు ఆదేశాలు రావడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. కానీ ఆ లోపు తెలుగుదేశం పార్టీ తన మీడియా బలాన్ని, తన నేషనల్ మీడియా బలాన్ని, తన మంది మాగదుల్ని, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని, శక్తుల్ని మొత్తం ఉపయోగించి ఇష్టానుసారం 3-4 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అత్యంత దుర్మార్గంగానే ఇది చెప్పాలంటే ఇది మామూలు రాజకీయం కాదు, అసాధారణ రాజకీయం. మొత్తం నిట్ట నిలువున మత ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే మరీ దారుణం. ఆయన అదే ఇంకో మతంలో జరిగి ఉంటే ఇవాళకి దేశం అట్టుడికి పోయేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనమంతా హిందువులంతా కలిసి ఈ దేశాన్ని అట్టుడికించలేదని ఆయన బాధపడుతున్నారా? ఇదేనా నిజంగానే ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సింది? ఇప్పుడు రావాలి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు రాకపోయినా సరే ఆనం వెంకటరమణారాయణ రెడ్డి అయినా రావాలి. ఆయనే కదా అత్యంత నీచంగా కుక్కల మాంసం కలిపారు కదరా, మీకు ఏమైందిరా అని మాట్లాడారు. ఎవరు చెప్పారు? ఇంత దారుణంగా రాజకీయాలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తారో లేదో తెలియదు. నారా లోకేష్ మన ప్రమాణం చేసేందుకు సవాల్ విసిరారు, రండి అని. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. నారా లోకేష్ వస్తారా? పవన్ కళ్యాణ్ ఏకంగా నిర్ధారణతో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు కదా, మరి వచ్చి అక్కడ ప్రమాణం చేస్తారా? మేము నమ్ముతున్నాం, చంద్రబాబు నాయుడికి నిజంగానే వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పించారు అని నేను కూడా నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పగలుగుతారా? ప్రమాణం చేయాలి. ప్రజలకు అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి అన్నది. సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు, సుబ్రహ్మణ్య స్వామి వేశారు, వైవి సుబ్బారెడ్డి వేశారు పిల్లు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. సిట్ వేస్తాం, మా కింద పనిచేసే అధికారులతో దర్యాప్తు చేయిస్తామంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి నిజాలు తేలాలి. కోట్లాది మంది హిందువులకు ఏం జరిగింది అన్నది తేలాలి. ఒక నిజ నిర్ధారణ జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు కావాలంటే ప్రజల్లో నిజంగానే మేము నమ్ముతున్నది సత్యం అని నమ్మించాలనుకుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలి. సుప్రీంకోర్టులో అయినా సరే విచారణకు వచ్చినప్పుడు సిబిఐ విచారణకు మేము సిద్ధం, జరిపించండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. టీటీడీ కూడా అందుకు డిమాండ్ చేయాలి. అలా కాకుండా మీడియా బలం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ఇదేదో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య సంబంధించిన వ్యవహారం అయితే ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ఇక పైన ఎప్పుడైనా సరే ఒక హిందువులు తిరుపతికి వెళ్ళి ఆ లడ్డు ప్రసాదం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రాకుండా ఉంటాయా? అవి నిజమా అబద్ధమా అన్నది అయినప్పటికీ కూడా, అవి అబద్ధమైనప్పటికీ కూడా గుర్తొస్తుంది. అంటే పవిత్రమైన ఆ లడ్డూని కూడా ఆస్వాదించలేని పరిస్థితిని భక్తులకు తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా, ఈ ముఖ్యమంత్రి కాదా? లేదు, నిజంగానే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగడం లేదు, మేము చాలా పవిత్రంగా ఇప్పుడు వ్యవస్థ నడుపుతున్నాము అని అంటే అప్పుడు జరిగిందా లేదా అన్న దానిపైన చంద్రబాబు నాయుడు వచ్చి ప్రమాణం చేయాలి అక్కడ.